హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 81. భోనా, నీకెంతసేపు మన కలయిక, పిల్లలు తప్ప మరో జాసే లేకుండా పోయింది అని చిరాగ్గా అంటాడు రవి. భోనా రవితో మనకు పెళ్ళై 2 ఏళ్ళు దాటి 3వ ఏడు కూడా వచ్చేసిందండి. ఈ 3 సంవత్సరాల్లో మన కలయిక వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అని చిన్నగా నవ్వుతూ, అది కూడా మన ఇంట్లో, మన బెడ్రూమ్లో, మన బెడ్ మీద ఒక్కసారి కూడా మన కలయిక జరగలేదు. ఎప్పుడు చూడు బయట హోటల్లో, అది కూడా చీకట్లోనే మన కలయిక జరిగేది. వెలుతురిలో ఎన్నడూ మన కలయిక జరగలేదు. నేను మీ మొహం చూసింది లేదు చెప్పింది భువన. అంటే ఏంటి నీ ఉద్దేశం అని తన గొంతును రెట్టించి గట్టిగా అడిగాడు రవి. అంటే నేను నీతో కాపురం చేయడం లేదు అని అనుమానమా? మరి ఆ చీకట్లో నీతో ఎవరు కాపురం చేస్తున్నారే? వేరేవాడు వచ్చి నీతో కాపురం చేస్తున్నాడా అని గట్టిగా అడుగుతాడు రవి. చీచి, ఏంటా మాటలు అంటుంది భువన. ఇది మరీ బాగుంది. నువ్వు మాట్లాడంగా లేనిది నేను మాట్లాడితే తప్పొచ్చిందా? చీకట్లోనైనా ఆ రాత్రంతా నిన్ను ఎవరు సుఖపెడుతున్నారు? నేను కాదా? అబ్బా, ఎందుకండి అలా గట్టిగా మాట్లాడుతున్నారు? ఎవరైనా వింటారు, కాస్త నెమ్మదిగా మాట్లాడండి అంటుంది భువన. వింటే విననివ్వు భువన, అప్పటికైనా నా బాధ ఏంటో అందరికీ తెలుస్తుంది కదా. ఈ ఇంట్లో ఇల్లరికం అల్లుడిగా ఉండడం ఎంత నరకమో ఆ నరకాన్ని అనుభవిస్తున్న నాకు ఒక్కడికే తెలుసు. ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదని నీకు బాగా తెలుసు భువన. నువ్వు బాధపడతావన్న ఒక్క కారణం చేత 2 సంవత్సరాలైనా ఏం మాట్లాడకుండా మీ ఇంట్లోనే నోరు మూసుకొని ఉంటున్నాను. బయటకి మాత్రం అబ్బా మహేంద్రాలుడు ఎంత అదృష్టవంతుడు అనుకుంటారే గాని ఈ ఇంట్లో నాకు జరిగే అవమానాలు నీకు తెలియదా? చెప్పు. అన్నీ తెలిసి నువ్వు మౌనంగా ఉంటావు. అందరి అవమానాలను భరిస్తూ నాకు ఈ ఇంట్లో ముద్ద దిగాలంటే నోట్లోకి దిగడం లేదు భువన. అలాంటిది ఈ ఇంట్లో, ఈ బెడ్రూమ్లో, ఈ బెడ్ మీద మన కలయిక నాకు ఇష్టం లేదు. అందుకే కదా 6 నెలలకు ఒకసారి నిన్ను బయటకు తీసుకొని వెళ్తాను. ఆ రాత్రంతా నీకు తృప్తి కలిగేలా, ఇక నా వల్ల కాదు అని నీకే నువ్వు నన్ను పక్కకు నెట్టేంత వరకు నిన్ను వదలకుండా ఆ రాత్రంతా నిన్ను సుఖపెడతాను. నాకు చీకట్లో తప్ప వెలుతురులో 3 రాదు. ఆ విషయం కూడా నీకు తెలుసు. అది నా వీక్నెస్. నన్నేం చేయమంటావు భువన? ఆ చీకట్లో అయినా మన కలయిక విషయంలో నీకు ఏ లోటు లేకుండా నిన్ను సుఖపెడతాను కదా. ఇక పిల్లల విషయానికి వస్తే, అప్పటికీ నీకు ఇంజెక్షన్ అంటే భయమని, టెస్టులు చేయించుకోవడానికి నువ్వు భయపడుతున్నావని, నీ బదులు నేనే నువ్వు చెప్పావని డాక్టర్ చెప్పిన అడ్డమైన టెస్టులని చేయించుకున్నాను కదా. నాలో ఏ లోపం లేదు, నేను పర్ఫెక్ట్గానే ఉన్నానని డాక్టర్లు చెప్పారు కదా. అయినా నీకు కడుపు రాకపోతే అది నా తప్ప అని గట్టిగా భువన నిలదీశాడు రవి. ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నారు అంటుంది భువన. అంటే నేను ఈ ఇంట్లో మాట్లాడడం కూడా తప్పేనంటావా భువన అంటాడు రవి. ప్లీజ్ అండి, గోరంత విషయాన్ని కొండంత చెయ్యకండి అంటుంది. ఎవరే మన మధ్య గొడవకు కారణం? నువ్వు కాదా? కోపంగా అంటాడు రవి. తప్పంతా నాదేనండి. నాలోనే లోపం ఉండి ఉంటుంది. ప్లీజ్ గట్టిగా అరవకండి. మీరు వెళ్ళదలుచుకున్నారు కదా, బయటకు వెళ్ళండి. నేను ఆపను అని పక్కకు జరుగుతుంది భువన. రవి గట్టిగా నిట్టూరుస్తూ, ఈ రాత్రికి నేను త్వరగా ఇంటికి వద్దామనుకున్నాను. కానీ నీ వల్ల, కేవలం నీ వల్లే నాకు ఇంటికి వచ్చే మూడు, ఉత్సాహం 2 పోయాయి భువన. నేను ఈరోజు రాత్రికి ఇంటికి రాను అని గట్టిగా చెప్పి ముందుకు కదులుతాడు రవి. భువన విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని మౌనంగా తలదించుకుంటుంది. కోపంతో గదిలో నుండి బయటకు వస్తున్న రవికి కనిపించకుండా అటుపక్కగా వెళ్ళి నిలబడుతుంది సౌమ్య. రవి కోపంగా హాల్లోకి వచ్చి నిలబడతాడు. రవి చుట్టూ చూశాడు. హాల్లో ఎవ్వరూ లేరు అనుకొని గోడ వైపుకు చూస్తూ చిన్నగా నవ్వుతూ కన్నుగొట్టి తన భుజాలను ఎగరేస్తూ బయటకు వెళ్ళిపోతాడు రవి. రవి చేసేదంతా చూస్తున్న సౌమ్య, రవి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి సైగలు చేస్తున్నాడు, అక్కడ ఎవరైనా ఉన్నారా అని కాస్త ముందుకు వచ్చి చూసింది. అక్కడ సౌమ్యకు ఎవ్వరూ కనిపించలేదు. సౌమ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భువన, రవి మాట్లాడుకున్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. తన బిజినెస్ క్లయింట్లను కలవడానికి ప్రతిరోజు రాత్రిపూటే బయటకు వెళ్ళాలా? ఆ మీటింగ్ ఏదో పగలు పెట్టుకోకూడదా? ఇంతకీ వీడు చెప్పే క్లయింట్లు మగవాళ్ళ
లేక ఆడవాళ్ళ? ఆయన ప్రతిరోజు రాత్రి వీడు మగవాళ్ళని ఎందుకు కలుస్తున్నాడు? కొంపదీసి వీడు ఏమైనా మగవాళ్ళ కోసమే వెళ్ళే టైప్ అయితే కాదుగా? ఆ దొంగ వెధవ మొహం చూస్తుంటే తెలియట్లేదు, ఖచ్చితంగా వీడు ఆడవాళ్ళనే కలవడానికి రాత్రిపూట బయటకు వెళ్తున్నట్లు ఉన్నాడు. అయినా ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని వీడికి ఇది ఏమి దరిద్రమైన బుద్ధిరా నాయనా! అమాయకురాలైన మా వదినని మోసం చేస్తున్నాడు దొంగ విధవ. అయినా పిల్లలు పుట్టడం లేదంటే లోపం భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరిలోనైనా ఉండొచ్చు. ఇద్దరూ టెస్టు చేయించుకుంటారు కదా. కానీ ఇక్కడ వీడు మాత్రమే టెస్టు చేయించుకొని బోన వదినకు ఏ టెస్టు చేయించకుండా ఎందుకు ఊరుకున్నారు? వీడికి ఈ ఇంట్లో ఉంటే 3 రాదా? అదే 6 నెలలకు ఒకసారి హోటల్ రూమ్లో, అది కూడా చీకట్లోనే వీడికి 3 వస్తుందా? చీకట్లోనే 3 వచ్చే వీక్నెస్లు కూడా ఉంటాయా? నేనెన్నడూ ఇలాంటి వీక్నెస్ల గురించి వినలేదబ్బా. భువన వదిన చూడటానికి చాలా పద్ధతిగా, అందంగా ఉంటుంది. అలాంటి అపరంజి బొమ్మని ఎదురుగా పెట్టుకుని నాకు ఇంట్లో అయితే 3 రాదు, అది బయట హోటల్ రూమ్లోనే, అది కూడా చీకట్లోనే 3 వస్తుంది అని అంటాడేంటి వెధవ? అది కూడా 6 నెలలకు ఒకసారి మాత్రమే వీడికి 3 వస్తుందా? సరే, ఇవన్నీ పక్కన పెడితే రవి గోడ వైపు చూస్తూ ఎవరికి సైకిల్ చేశాడు అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి సహజ వచ్చింది. గ్లాస్లో వాటర్ పోసుకుంటూ సౌమ్య వైపు చూసింది సహజ. ఏంటి సౌమ్య, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అడుగుతుంది సహజ. తన ఆలోచనలో నుంచి బయటికి వచ్చిన సౌమ్య సహజ వైపు చూసి, ఏమీ లేదక్క, రా వచ్చి కూర్చో అని అంటుంది సౌమ్య. మీలాంటి గొప్పవాళ్ల పక్కన నాలాంటి సామాన్యురాలు కూర్చోవచ్చా సౌమ్య అని వెటకారంగా అడుగుతుంది సహజ. సహజ మాట అర్థం కాక సౌమ్య సహజ వైపు చూసి, ఇక్కడ గొప్పవాళ్ళంటూ ఎవరున్నారక్క అడుగుతుంది సౌమ్య. ఇప్పుడు తమరు 2 కంపెనీలకు ఎండి అయ్యారు కదా, ఆ ఉద్దేశంతో అన్నానులే అంటుంది సహజ. ఆ మాటకు సౌమ్య చిన్నగా నవ్వుతూ, నేను ఎంబీఏని ఫారెన్లో కంప్లీట్ చేసి వచ్చాను, మరి నా కష్టార్జితంతో ఈ 2 కంపెనీలను కొని డెవలప్ చేశాను. మరి నా కష్టాన్ని గుర్తించి నా మొగుడు, ఇంట్లో వాళ్ళు నన్నే ఆ 2 కంపెనీలకు ఎండీగా ఆ చైర్లో కూర్చోబెడతారు. అంతా మందేనక్క, అందులో నీకు వాటా కావాలా? ఒక చైర్ కావాలా? మొహమాట పడకక్క, అడుగు, ఇస్తాను, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అని వెటకారంగా కౌంటర్ ఇచ్చింది సౌమ్య. సహజ సౌమ్య వైపు అలా చూస్తూ ఉంది. మొహం చూడు, బావ ఏదో పొద్దున పొరపాటున మాట్లాడితే అదే నిజమని నమ్మినావు చూడు, నువ్వు ఒక తింగరదానివే అక్క. నీ మాటలు వింటున్నాను చూడు, నేనొక పెద్ద తింగరదాన్ని. ₹1 ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచించేదాన్ని నేను. అయినా నాకు సౌజన్యకు పోటీ పెట్టారు, వినలేదా? ఒకవేళ పొరపాటున నేను అందులో గెలిచినా నాకు ఆ ఎండి పదవి ఇవ్వరు. వాళ్ళు ఒకవేళ ఇచ్చినా నేను తీసుకోనక్క. నా కష్టంతో చిన్న ఉద్యోగం వచ్చినా నేను తృప్తి పడతానే, పెద్ద పెద్ద ఆశలు నాకు లేవమ్మా అంటుంది సౌమ్య. సహజ రాగం తీస్తూ, అయినా నీ గురించి నాకెందుకు లేవే, నేను ఏదైనా నీ గురించి నిజాలు మాట్లాడితే అందరూ కలిసి పొద్దున సౌజన్య నోటిని మూయించినట్లు ఇప్పుడు నా నోటిని ముయ్యమంటారు అని అంటుంది సహజ. సౌమ్య సహజ వైపు చూసి, అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇంకెలా మాట్లాడమంటావు సౌమ్య, నీ గురించి అన్నీ తెలిసిన దానిని. నువ్వు నా దగ్గర నటించకు సౌమ్య, నువ్వు చేయాల్సిందంతా చేసేస్తావు, చివరికి ఏమీ తెలియని అమాయకురాల్లా అందరి ముందు నటిస్తావు. నీకున్న తెలివితేటలతో ఎదుటి వారిని బక్రా చేసి వాళ్లను అందులో ఇరికిస్తావు. నీ అక్కని, నీ గురించి నాకు తెలియదా చెప్పు అంటుంది సహజ. అప్పుడే గౌతమ్ కార్ హారన్ సౌండ్ వినపడడంతో ఈరోజు మా వారు త్వరగా ఇంటికి వచ్చేశారు అని చిన్నపిల్లలా ఎగురుకుంటూ గుమ్మం వైపుకు వెళ్తుంది సహజ. సౌమ్య సహజ మాటలకి షాక్ అయి తన కళ్ళను పెద్దవి చేసి వెళ్తున్న సహజ వైపే చూస్తూ ఉంటుంది. హాల్లోకి వచ్చిన పార్వతి ఆ గోడ వైపు చూసి తన చేతులతో దిష్టి తీస్తూ తన చేత్తో ముద్దు పెట్టడం అక్కడే కూర్చొని ఉన్న సౌమ్య గమనించింది. పార్వతి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి సౌమ్య వైపు చూసి, ఏంటి ఈరోజు నాకన్నా ముందే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నావు అని అడుగుతుంది. సౌమ్య ఏం మాట్లాడకుండా పార్వతి వైపు చూస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కరు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చేరారు. బోన ఏం జరగనట్లు నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి సౌమ్య పక్కన కూర్చుంటుంది.
సౌమ్య నెమ్మదిగా తింటూ ప్రతి ఒక్కరిని గమనిస్తుంది. అందరూ ఏం మాట్లాడకుండా ఎవరి పాటికి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు. లాస్ట్లో సుధాకర్, పార్వతి ఇద్దరు మాత్రమే మిగిలారు. సౌమ్య పైకి లేచి కిచెన్ లోపలికి వెళ్ళింది. సుధాకర్, పార్వతి తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకుని హాల్లో నిలబడి అటూ ఇటూ చూసి గోడ వైపుకు చూసి హాయ్ బాయ్ అని ఎవరికో సైగలు చేయడం కిచెన్లో నుండి బయటకు వస్తున్న సౌమ్య గమనించింది. సౌమ్య తన చేతులను తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి ఆ గోడ వైపుకు చూసింది. ఆ గోడ మీద ఏమీ లేదు, ఒక కెమెరా తప్ప. సౌమ్య కెమెరా వైపు చూడడం జైల్లో ఉన్న బాలాజీ గమనించి దీనికి ఏమైనా అనుమానం వచ్చిందా అని టెన్షన్ పడిపోతూ సౌమ్య వైపు చూశాడు బాలాజీ. నా పిచ్చి గాని అక్కడ ఏముంది, కెమెరా తప్ప అని తన తలని కొట్టుకుంటూ సౌమ్య తన గది వైపుకు వెళ్ళిపోయింది. బాలాజీ టెన్షన్ తగ్గించుకుంటూ నార్మల్ అయ్యాడు. ఆ రోజు రాత్రికి సహజ, బోనా ఇద్దరు సౌమ్యకు తోడుగా పడుకోవాలని సౌమ్య గదికి వచ్చారు. సహజకు తన భర్తను వదిలి సౌమ్యతో కలిసి పడుకోవడం అసలు ఇష్టం లేదు. బోన వచ్చి అడిగిందని గౌతమ్ కూడా నాకు ఈరోజు రాత్రంతా ఆఫీస్ వర్క్ ఉంది, అనవసరంగా నీకు డిస్టర్బ్గా ఉంటుంది సహజ, నువ్వు వెళ్ళి సౌమ్యకు తోడుగా పడుకోమని చెప్పాడని ఇక తప్పక బోన బలవంతం మీద సౌమ్య దగ్గర పడుకోవడానికి వచ్చింది సహజ. బెడ్ మీద కాకుండా ముగ్గురు నేల మీద పరుపు వేసుకుని పడుకుంటారు. సౌమ్య, బోన కబుర్లు చెప్పుకుంటుంటే సౌమ్య వైపు చూడడం కూడా ఇష్టపడని సహజ నాకు నిద్రొస్తోంది, నేను పడుకుంటున్నాను అని అటువైపుకు తిరిగి పడుకుంటుంది సహజ. ఏమైంది సహజకు? ఈ మధ్య మనతో ముభావంగా మాట్లాడుతోంది, అలానే ఉంటోంది అని అడుగుతుంది బోన. సౌమ్య సహజ వైపు చూసి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర సహజ తనతో పుల్ల విరిచినట్లు మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో ఈ మధ్య మా అక్క ఎక్కువగా అలసిపోతోంది, అందుకే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదు, తనని పడుకోనీలే వదినా అంటుంది సౌమ్య. సౌమ్య బోన వైపు చూసి ఏంటి వదినా, ఇప్పుడు ఈ రాత్రి కూడా రవి అన్న బయటకు వెళ్ళారా అని అడుగుతుంది. అవునని చిన్నగా తల ఊపుతుంది బోన. ఇంతకీ రవి అన్న ఏం చదివారు, ఏం పని చేస్తుంటారు వదినా అడుగుతుంది సౌమ్య. మీ అన్న ఒక అనాథ కదా, డిగ్రీ వరకు చదువుకున్నారు, ఇకపోతే ఉద్యోగం అంటూ ఏమీ చేయడం లేదు. 6 నెలల క్రిందటే దుబాయ్లో తన ఫ్రెండ్ సహాయంతో తన ఫ్రెండ్తో కలిసి బిజినెస్ ప్రారంభించాడు చెప్పింది బోన. అదేంటి వదినా, మావయ్య గారికే బోల్డన్ని కంపెనీలు ఉన్నాయి కదా, అందులో ఒక కంపెనీలో మీ వారికి పార్ట్నర్షిప్ ఇచ్చి ఆ కంపెనీని చూసుకోమని చెప్పొచ్చు కదా, బయట వాళ్ళ దగ్గర బిజినెస్ చేసే బదులు మన కంపెనీలో పార్ట్నర్షిప్ చేయడం చాలా బెటర్ కదా వదినా చెప్పింది సౌమ్య. బోన చిన్నగా నవ్వుతూ ఆ ముచ్చట కూడా అయ్యింది సౌమ్య. మాకు పెళ్ళైన కొత్తల్లో మా నాన్న ఆ పనే చేశారు సౌమ్య. అప్పట్లో వైజాగ్లో కొత్తగా 4 బ్రాంచ్లను ఓపెన్ చేశారు మా అన్నయ్య. అప్పట్లో మా అన్నయ్య, గౌతమ్ అన్నయ్య ఇద్దరు కలిసి వైజాగ్లో మా కంపెనీ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డారు ఆ ఇద్దరు. అందులో ఒక బ్రాంచ్ని మా వారి చేతికి ఇచ్చి చూసుకోమని చెప్పారు మా నాన్న. మొదట్లో బాగానే మేనేజ్ చేశాడు ఈయన, కానీ నా మొగుడు నమ్మరాని మనిషిని తన మనిషిని నమ్మి పూర్తిగా మోసపోయాడు నెమ్మదిగా చెప్పింది భువన. నమ్మరాని మనిష ఎవరు వదినా అడిగింది సౌమ్య. మా అత్త కొడుకు, పేరు బాలాజీ, ఆ వెధవతో కలిసి నా మొగుడు మా నాన్నకు, మా అన్నయ్యకు, గౌతమ్ అన్నయ్యకు ఎవరికీ తెలియకుండా ఆ బ్రాంచ్ని వేరే వాళ్లకు అమ్మేశారు. ఇదంతా బాలాజీనే నా మొగుడు వెనక ఉండి చేయిస్తున్నాడని పాపం నా మొగుడికి తెలియదు సౌమ్య. ఆ బ్రాంచ్ను అమ్మగా వచ్చిన డబ్బులను కూడా ఆ బాలాజీనే వాడుకున్నాడు. అందులో 100 కోట్లకు పైగానే నష్టం వచ్చింది. అప్పట్నుంచి మా అన్నయ్యకి, మా వారికి మధ్య సరిగ్గా మాటలు లేవు. మా నాన్న, మా అన్నయ్య ఇద్దరూ తన మాటను నమ్మకుండా తనని అవమానించారని మా వారు భావిస్తున్నారు. మరి ఆ బాలాజీని ఊరికనే అలా వదిలేశారా మీరందరూ అని అడిగింది సౌమ్య. లేదు సౌమ్య, ఆ వెధవను మా అన్నయ్య జైలుకు పంపించాడు, ఇప్పుడు వాడు ఆ జైల్లోనే మగ్గుతున్నాడు చెప్పింది భువన. ఇప్పుడు అన్నయ్య బిజినెస్ బాగానే జరుగుతోంది కదా వదినా అని అడుగుతుంది సౌమ్య. ఎక్కడ సౌమ్య, కడుపు చించుకుంటే నా కాళ్ళ మీదే పడుతుంది. బయట వాళ్ళతో బిజినెస్ చేస్తానంటే మా అన్నయ్యకు,
మా నాన్నకు ఎవరికి తెలియకుండా నేనే డబ్బులను అరేంజ్ చేసి మా వారికి ఇచ్చాను. ఆ బిజినెస్లో డబ్బులు పెట్టుబడి పెట్టడం తప్ప ఇప్పటికి ఒక్క రూపాయి తిరిగి రాలేదు చెప్పింది బోన. బిజినెస్లో ఎంత పెట్టుబడి పెట్టారు అని అడిగింది. 15 కోట్లు. 15 కోట్ల అని నోరు ఎల్లబెట్టింది సౌమ్య. అది చాలా తక్కువ సౌమ్య. ఇప్పటిదాకా మా వారు నా దగ్గర తీసుకున్న డబ్బులను లెక్క పెడితే 100 కోట్లకు పైగానే తీసుకొని ఉంటారేమో అని పెదవిని విరుస్తూ చెప్పింది బోన. బోన మాటలతో రవి బోన దగ్గర నుండి బిజినెస్ చేస్తూ అబద్ధాలు చెప్తూ డబ్బులు లాగేస్తున్నాడని, బోనను మోసం చేస్తున్నాడని క్లియర్గా అర్థమైపోయింది సౌమ్యకి. సరే వదిన, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ఇద్దరి మధ్య దాంపత్య జీవితం ఎలా ఉంది అని అడుగుతుంది సౌమ్య. బోన విరక్తిగా ఒక నవ్వు నవ్వుతూ, నా బాధంతా అదే కదా సౌమ్య. ఆలు మగలన్న తర్వాత ప్రతి రాత్రి బెడ్ మీద భర్త తన భార్యను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని తీయటి కబుర్లు చెప్తూ తన ప్రేమను తన భార్యకు తెలుపుతూ తనలో కలుపుకుంటాడు. ఆ కలయిక ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది. మా మధ్య ఈ కలయిక 6 నెలలకొకసారి, అది కూడా చీకట్లో మా ఇద్దరి మొహాలు మేము చూసుకోకుండానే జరిగిపోతుంది అని సౌమ్యకు తాను పడుతున్న బాధను మొత్తం చెప్పుకుంది బోన. ఇలా మా కలయికే 6 నెలలకొకసారి జరుగుతుంటే ఇక మాకు పిల్లలేం పుడతారు సౌమ్య, బాధగా చెప్పింది బోన. మరి మీరిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారా వదిన అని అడుగుతుంది సౌమ్య. నేను చూపించుకోలేదు సౌమ్య, ఆయనకు మాత్రం అన్ని టెస్టులు చేయించాను. మా వారు రిపోర్ట్లు మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని వచ్చాయి. మరి నువ్వెందుకు చేయించుకోలేదు వదిన అడిగింది సౌమ్య. మన ఇంట్లో అందరికీ పిల్లలు పుడతారు, నీలో ఎటువంటి లోపం ఉండదు బోనా, నువ్వు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మరో 2 సంవత్సరాలకైనా నీకు పిల్లలు పుడతారు అని చెప్పి నన్ను ఆపింది మా అత్తయ్య. అలా బోన తన బాధను సౌమ్యకు చెప్పుకొని తన మనసును తేలికపరుచుకుంది. నీకు చెప్పిన ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకు సౌమ్య అని సౌమ్య దగ్గర నుంచి మాట తీసుకుంది బోన. ఆ ఇద్దరు కాసేపు అలానే మాట్లాడుకొని ఇక నిద్రలోకి జారుకుంటారు ఆ ఇద్దరు. తెల్లవారింది. సౌమ్య రెడీ అవుతూ మళ్ళీ తన భర్త నందన్కి కాల్ చేసింది. ఇంకా తమరికి నా మీద కోపం తగ్గలేదా శ్రీవారు? నన్ను క్షమించండి, చిన్న పిల్ల కదా, నన్ను చూస్తే మీకు పాపం అనిపించడం లేదా శ్రీవారు? చిన్న పిల్లని క్షమించొచ్చు కదా అని మెసేజ్లు పెడుతోంది సౌమ్య. శ్రీవారు, ఇక నుండి ప్రతి విషయం మీతో చెప్తాను, ప్రామిస్. ఇదిగో ఈరోజు నేను బావగారితో కలిసి కొత్త కంపెనీని చూడడానికి వెళ్తున్నాను. ప్లీజ్ నా మీద కోపం తగ్గించుకొని నాకు ఫోన్ చేయరా అని మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉంది సౌమ్య. నందన్ ఆ మెసేజ్లను చూడడం, ఇగ్నోర్ చేయడం మామూలైపోయింది. సౌమ్య ఉసూరుమంటూ కిందికి వచ్చింది. అందరూ కలిసి తమ టిఫిన్లను కంప్లీట్ చేసుకుంటారు. గౌతమ్ అందరి వైపు చూస్తూ, మీరంతా రెడీగానే ఉన్నారు కదా, ఇక నేను వెళ్ళి కార్ తీస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. కొత్త ఫ్యాక్టరీలను చూడటానికి సౌమ్య సౌజన్యలతో పాటు సహజ, బోనా, లారీ కూడా రెడీ అయ్యారు. సౌమ్య దగ్గరికి వచ్చి, పాత విషయాలన్నీ మర్చిపోదాం. ఇప్పటిదాకా జరిగిన వాటికన్నిటికీ నేను సారీ చెప్తున్నాను సౌమ్య. ఇప్పటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ అని తన చేతిని ముందుకు చాపుతుంది సౌజన్య. మళ్ళీ నన్ను ఎందులోనైనా ఇరికించడానికి కొత్త ప్లాన్ ఏమైనా వేస్తోందా ఈ సౌజన్య అని సౌమ్య డౌట్గా సౌజన్య వైపు చూసింది. సౌమ్య పక్కనే ఉన్న సహజ, సౌజన్య తనకు తానుగా అన్నీ మర్చిపోదామని నీకు సారీ చెప్పి ఇక మీదట మళ్ళీ ఫ్రెండ్స్లా ఉందామని తన చేతిని అందిస్తుంటే, తన చేతిని అందుకొని తన ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయడానికి ఎందుకంతలా ఆలోచిస్తున్నావు సౌమ్య? నీ చేతిని సౌజన్య చేతితో కలుపు అని బలవంతంగా సౌమ్య చేతిని సౌజన్య చేతికి ఇస్తుంది సహజ. బయట కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న గౌతమ్ హారన్ కొడుతున్నాడు. ఇక 5గురు గౌతమ్తో కలిసి కొత్త ఫ్యాక్టరీని చూడడానికి బయలుదేరుతారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి
నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.